ఈ గిరి ప్రదక్షిణ కూడా వన్ టైం లైఫ్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా అందరూ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో అరుణాచలం విజిట్ చేయాల్సిందే. ఈ గిరి ప్రదక్షిణలో మనకు చాలా విషయాలు తెలుస్తాయి అండ్ ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. మైండ్ రిలాక్స్ అయిపోతుంది. ఎన్నో ఆలోచించుకుంటూ ఎన్నో థాట్స్ మనలో ఎన్నో థాట్స్ నెగిటివ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ అవడానికి పాజిటివ్ థాట్స్ ఉంటాయి, దాన్ని ఇంకా ముందుకెలా తీసుకెళ్ళాలి అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ మనకి ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా మంది సాధువులు కనపడతారు. వాళ్ళు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఈ రోడ్ సైడ్ కి భిక్షాటన చేస్తూ ఉంటారు అనమాట. ఆ సాధువులు కూడా కొద్దిమంది కూడా కాదు, మనకి జస్ట్ కొంచెం కొంచెం డిస్టెన్స్ లోనే చాలా మంది సాధువులు కనపడతారు. నేను వచ్చేదారిలో దగ్గర నాకు జస్ట్ 2 minutes కి ఒకసారి ఒక సాధువు కనపడతారు, 1 minute కి ఒకసారి ఒక సాధువు. వీళ్ళందరూ ఇట్లా భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది మనందరం ఉన్నది పీస్ కోసమే. ఎవరైనా పీస్ కోసమే ఉన్నది, ఆ మనశ్శాంతి కోసం, ఆ ప్రశాంతత కోసం అన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ ఈ దేవుడి సన్నిధిలో అరుణాచలంలో ఇక్కడే ఇలా ఉండిపోతారు అనమాట. అదే పీస్ మన అందరికీ కావాలి. సో ఆ పీస్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా ఇలాంటి ప్లేస్ కి అప్పుడప్పుడు విజిట్ చేయాలి.